వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మెగా డిబేట్. నేను రాజేశ్వరి. సో మొత్తానికి గోదావరిపై తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ అంశం మళ్ళీ ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాన్ని రాజేస్తోంది. సో మరీ ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం గోదావరి మిగులు జలాలను వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. గోదావరి నుంచి కృష్ణా పెన్నా బేసిన్లకు నీటిని తరలించడం వల్ల ఎవరికీ నష్టం జరగదు, బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరు నష్టపోయేది ఉండదు అనే వాదంతోనే ముందుకు వెళ్తోంది. అయితే ఇటు తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం చూసుకుంటే కనుక ఎపిక్స్ కౌన్సిల్లో దీనికి సంబంధించి ఒక అనుమతి పొందాల్సి ఉంది. కానీ అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. సో బనకచర్ల ప్రాజెక్ట్ చేపడితే కనుక తెలంగాణకు నష్టం అన్న వాదనను రేవంత్ రెడ్డి తెర మీద తీసుకొస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి కేంద్ర జలశక్తి మంత్రికి ఫిర్యాదు చేశారు. అట్ ద సేమ్ టైం ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏదైతే అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉందో దాని లెక్కలో తీసుకోకుండా గతంలో గోదావరి నీటి జలాల వివాదాలకు సంబంధించి GWDT ప్రకారమే ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. సో బనకచర్ల ప్రాజెక్టు చేపడితే కనుక తెలంగాణకు తీవ్ర నష్టం అనే అంశాన్ని రేవంత్ రెడ్డి తెర మీద తీసుకొస్తున్నారు. సో మొత్తానికి బనకచర్ల ప్రాజెక్టు వల్ల నిజంగా తెలంగాణకు నష్టం చేకూరుతుందా, లేకపోతే ఏపీ ప్రభుత్వ వాదన ఏంటి? ఒకవేళ చంద్రబాబు నాయుడు కూడా ఈ బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం అనుమతులు ఇస్తుందన్న నమ్మకంతో ప్రాజెక్ట్ని అయితే ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సో అనుమతిస్తే ఇక్కడ బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఎందుకంటే ఏపీలో కూటమి ప్రభుత్వంతో ముందుకు వెళ్తుంది బీజేపీ, ఇక్కడ ప్రతిపక్షంగా ఉంది. సో కరవమంటే పాము కోపం, కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్న చందంగా బీజేపీ పరిస్థితి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో చూసుకుంటే కనిపిస్తోంది. సో ఓవరాల్గా ఈ బనకచర్ల ప్రాజెక్టు సంబంధించి నిజంగానే తెలంగాణకు అన్యాయం జరుగుతోందా? ఒకవేళ ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తే కనుక కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? ప్రాజెక్టు ముందుకు వెళ్లే దిశగానే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా, లేకపోతే రేవంత్ రెడ్డి ఏవైతే ప్రతిపాదనలు తీసుకొచ్చారో వాటిని మరొకసారి పరిశీలించే అవకాశం కనిపిస్తోందా? ఈ అంశాలపైన మనం చర్చిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు పల్లె రవికుమార్ గౌడ్ గారు బీఆర్ఎస్ నుంచి. నమస్తే అండి రవికుమార్ గౌడ్ గారు. అలాగే బీజేపీ నుంచి బేతి మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మహేందర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. వీరితో పాటుగా కాంగ్రెస్ నేత శివకుమార్ లాల్ కూడా జాయిన్ అయ్యారు. శివకుమార్ గారు నమస్తే అండి. ఫస్ట్ మీరే చెప్పండి మహేందర్ రెడ్డి గారు, ఎందుకంటే బీజేపీ పరిస్థితే అడకత్తెరలో వక్కలా తయారయ్యింది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఏపీకి సానుకూలంగా వెళ్తుంది ఎందుకంటే అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కనుక బనకచర్ల ప్రాజెక్టు ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారా, లేకపోతే ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నారు ఇటువైపు రేవంత్ రెడ్డి అఖిలపక్ష ఎంపీలతో పోరాటం చేద్దామని పిలుపునిచ్చిన నేపథ్యంలో మరీ ముఖ్యంగా కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కలుపుకొని ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో బీజేపీ పరిస్థితి ఏంటి ఇప్పుడు ప్రాజెక్ట్ విషయంలో? ముఖ్యంగా ఈరోజు బనకచర్ల ప్రాజెక్టు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో ఇవాళ భారతీయ జనతా పార్టీకి అంటగట్టే ప్రయత్నము అటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది. వాస్తవంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఒకసారి మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు ఎలాంటి అన్యాయం అవసరం లేదు, దాదాపు 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పేసి గతంలో అపెక్స్ కౌన్సిల్ లో టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. 3000 టీఎంసీ సముద్రంలో కలుస్తుంది కాబట్టి అందులోకి వెళ్ళి మేము 200 టీఎంసీలు మాత్రమే మేము వాడుకుంటాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పడం అంటే మాకు 1000 టీఎంసీల ఏదైతే గోదావరి నీళ్ళు ఏదైతే ఉందో దానికి ఎన్ఓసి ఇవ్వాలి, అదేవిధంగా కృష్ణా నది ఏదైతే ఉందో 500 టీఎంసీల నీళ్లకు ఎన్ఓసి ఇవ్వాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఒకటే విషయం అండి, ఇవాళ జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలవడం జరిగింది. అందులో ఏం మాట్లాడారు, ఎలాంటి అన్యాయం జరగదని చెప్పేసి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ గారు చెప్పడం జరిగింది. ఎలాంటి డిపిఆర్ మాకు ఇంకా ప్రవేశపెట్టలేదని చెప్పి చెప్పడం జరిగింది. ఎలాంటి డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇంతవరకు కూడా ఇయ్యలేదు, ఇంకా మాకు అలాంటి ప్రభుత్వం ఏదో ఏపీ నుంచి మాకు రాలేదని చెప్పి చెప్పడం జరిగింది. కావున నేను ఏమంటున్నా అంటే ఇంకా ఎలాంటి ఇంకా మొదలే కాలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు మీరు ఏదైతే కన్నే చూసి విమర్శలు చేస్తా ఉన్నారో అది తప్పని చెప్పి చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు గమనించండి, మొదటి నుంచి కూడా బీజేపీ పైన కాంగ్రెస్ వాళ్ళు వాస్తవంగా వాళ్ళు మీరు రేవంత్ మన నిజామాబాద్ హిందూర్ పార్లమెంట్ సభ్యులు ధరంపూర్ అరవింద్ గారు మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడారు అంటే
వాస్తవంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి జరిగింది ఏం కావాలి, తెలంగాణ ఎలాంటి రిక్వైర్మెంట్ కావాలో రేవంత్ రెడ్డి గారు చెప్పట్లేదు అని చెప్పేసి ధర్మపురి అరవింద్ గారు మాట్లాడడం జరిగింది. అసలు తెలంగాణ ఇప్పుడు నీళ్లు పోకుండా ఉండాలంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేయాలనే దాని మీద మస్తు మాట్లాడాలి. కానీ ఆ విషయం మాత్రం మాట్లాడలేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అసలు ఆ గోదావరి నీళ్ళు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే చేయట్లేదు ఇవాళ వాస్తవంగా. ఆ విషయం పైన మాట్లాడాలని చెప్పేసి మేము బీజేపీ నేతలు కోరుతా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు ఇంపార్టెంట్. రాష్ట్ర ప్రయోజనాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చారు, ఎంపీలందరూ కలిసి పోరాడాలి దీనిపైన అన్నారు. సో పర్టికులర్ గా వీరిద్దరి పేర్లు కూడా జత చేశారు కాబట్టి పోనీ ఇప్పుడు చెప్పండి, బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి బీజేపీ సానుకూలమా వ్యతిరేకమా అన్న అంశం కూడా ఇప్పటికొచ్చి ఒక క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే రెండు కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్న అంశం కాబట్టి రెండు రాష్ట్రాలకు సంబంధించి. సో ఇప్పటికైనా ఒక వర్షన్ అనేది బీజేపీ నుంచి వినిపించే ప్రయత్నం జరుగుతుందంటారా? నేను ఏమంటా అంటే ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి ఇద్దరు ఏదైతే మన నీటిపారుదల శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ నిమ్మగడ్డ వారు ఉన్నారు కదా, పిలిచి మాట్లాడతామని చెప్పడం జరిగింది. అంటే ఇద్దరు ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడేటప్పుడు ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఇవాళ ఇద్దరు ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడే అవకాశం ఇంకా ఉంది భవిష్యత్తులో. ఇప్పుడే మనం అన్ని విషయాలు మాట్లాడుకొని ఇవాళ దాన్ని మనం ఏదో సాధిస్తాం, దానిలో ఏదో జరగబోతుందని చెప్పేసి అపోహలు వద్దని చెప్పేసి కోరుతా ఉన్నాను. హలో శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి శివకుమార్ గారు, చెప్పండి. అంటే గోదావరి కృష్ణా పెన్నా అనుసంధాన ప్రాజెక్టు బనకచెర్ల, దీనివల్ల ఎవరికి ఎలాంటి అన్యాయం జరగదు అనేది ఏపీ వాదన. కానీ మీరు తెర మీద తీసుకొచ్చిన అంశం ఏంటంటే ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం అనుమతులు లేవు, అట్ ద సేమ్ టైం తెలంగాణకు రావాల్సిన నీటిని దోపిడీ చేస్తున్నారు, మేబీ కృష్ణా నుంచి జరిగే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని అపోహలు అయితే తెర మీద తీసుకొచ్చారు. సో ఓవరాల్గా అంటే బనకచెర్ల ప్రాజెక్ట్ నుంచి అసలు తెలంగాణకి ఎలాంటి అన్యాయం జరుగుతుంది అనేది మీ వాదన? ముందుగా మెగా 9 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. అయితే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం గత 11 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది. దానికి ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. తెలంగాణ విభజన చట్టం కింద ఈ 11 సంవత్సరాలలో నరేంద్ర మోదీ గారు కానీ లేకపోతే అమిత్ షా కానీ బీజేపీ ప్రభుత్వం కానీ దాన్ని పట్టించుకోలేదు, ఆ దిశగా ఏమి అడుగులు కూడా వేయలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే బనకచెర్ల గురించి ఏదైతే మాట్లాడడం జరుగుతుందో దాని విషయంలో తెలంగాణకి రేపు ఇప్పుడు ప్రస్తుతానికి మాట్లాడేది మిగులు జలాలు నదిలో పోయే వాటర్నే మేము అక్కడ ఇది చేసుకుంటాము అనేది బనకచెర్ల గురించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాట్లాడుతుంటారు. రేపు పరిస్థితులు ఏం జరుగుతాయంటే అన్ఫార్చునేట్ రేపు గిట్ట బనకచెర్ల ప్రాజెక్ట్ వాళ్ళు గిట్ట కంప్లీట్ చేస్తే వాళ్ళకే మెజారిటీగా హక్కులు ఉంటాయి. దాని తర్వాత మనం ఎక్కడ ప్రాజెక్ట్ వేయాలనుకున్నా వాళ్ళ దగ్గర కూడా మనం అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. ఇటు ఈ సెంట్రల్ నుంచే కాకుండా ట్రిబ్యునల్ నుంచి కాకుండా ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మనం తీసుకోవాల్సి వస్తుంది. అందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇది గట్టిగా దీని గురించి వ్యతిరేకించడం జరుగుతుంది. దాంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు కూడా నేషనల్ వాటర్ మినిస్టర్ దగ్గర వెళ్ళి పాటిల్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. విభజన హామీ చట్టం ముందు పూర్తి చేయండి, దాని తర్వాత ఏదైతే తెలంగాణకు రావాల్సిన నీళ్లు మొత్తానికి ఆ వాటర్ క్లియర్ చేసిన తర్వాతనే బనకచెర్ల గురించి మాట్లాడండి. ఇంకోటి రెండోది ఏంటంటే గతంలో ఖమ్మంలో జరిగినప్పుడు ఏదైతే వరదలు వచ్చి ముంపు ప్రాంతానికి ఇబ్బందులు జరిగినప్పుడు అటు ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ నిధులు ఇవ్వడం జరిగింది, ఇటు తెలంగాణకి అక్కడ ఉన్న మంత్రిని పిలుచుకొచ్చి వ్యవసాయ శాఖ మంత్రిని తీసుకొని వచ్చి మొత్తం ఏరియల్ సర్వే చేసి చూపించిన తర్వాత కూడా మనకు బడ్జెట్ ఇవ్వలేదు, వాళ్ళకి బడ్జెట్ ఎక్కువ ఇచ్చినారు. ఇది ఎట్లుందంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏదైతే టిఆర్ఎస్ జనసేన కలిపి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి దీని వల్ల రేపు ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ అవకాశాలు ఇచ్చేది ఉంది. సో బడ్జెట్ కూడా మీరు ఇంకా ఇప్పటికేమి రకంగా అలొకేషన్స్ చేయొద్దు అనే రకంగా కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది ఖచ్చితంగా ఈ నిర్ణయం అయిన తర్వాతనే చేయాలనే రకంగా కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే బీజేపీ ఏదైతే ద్వంద్వ వైఖరి పని చేస్తుందో ఆంధ్రాకి సపోర్ట్ చేయడం, రేపు ఎందుకంటే కూటమిలో చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ గిట్ట విరమించుకుంటే రేపు బీజేపీ ప్రభుత్వం పడిపోతుందనే ఆలోచనతోని ఇటు ఆంధ్రప్రదేశ్ కి కానీ బీహార్ కి కానీ కొంచెం అతి ప్రేమ చూపించడం జరుగుతుంది.
ఇటు తెలంగాణకు మటుకు సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. అందుకు ఖచ్చితంగా ఈరోజు తెలంగాణలో ఎట్టి పరిస్థితి బనకచెర్ల గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఏదైతే నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా ఈ వాటాలు డివైడ్ చేసిన తర్వాతనే చేయాలనేది ఈరోజు మనం తెలంగాణలో మాట్లాడడం. అనుమతులలో అంశమే చూసుకుంటే కనుక పోలవరానికి తప్పిస్తే వేరే ఏ ప్రాజెక్టు కూడా అనుమతి లేదు. అప్పుడు కాళేశ్వరం కూడా ఇష్యూ అవుతుంది అనే యాంగిల్లో చంద్రబాబు ఇండైరెక్ట్ గానే మాట్లాడారు. సో పూర్తి స్థాయి అనుమతులు అంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేసి ఒక రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం కూడా జరుగుతుంది అన్నది చంద్రబాబు వాదన. దీనిపై ఏం చెప్తారు? బనకచెర్ల గురించి కాళేశ్వరం గురించి ఆల్రెడీ గతంలో కూడా మనం చెప్పడం జరిగింది. అది కాళేశ్వరం కాదు, కూలేశ్వరము. దానికి డిపిఆర్ కూడా లేదనేది గతంలో 2.5-3 సంవత్సరాల నుంచి ఎప్పటికప్పుడు చెప్పడం జరుగుతుంది. ఆయన డిపిఆర్ కూడా సబ్మిట్ చేయలేదు. అది ఇంకా నేషనల్ ప్రాజెక్ట్ కావాలని చెప్పడం జరిగింది. తర్వాత డిస్కవరీ ఛానల్లో కూడా కాళేశ్వరం గురించి గొప్పలు చెప్పుకోవడం జరిగింది. తర్వాత డిస్కవరీ ఛానల్ అది పెయిడ్ ఛానల్ కాబట్టి తర్వాత డిస్కవరీ ఛానల్ వాళ్ళు కనీసం కాళేశ్వరం గురించి పెట్టిన అంశాలు కూడా డిలీట్ చేయడం జరిగింది. ఎందుకంటే దీనివల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి అనేది వాళ్ళకు సర్వే అర్థమైంది కాబట్టి ఇమీడియట్ గా డిస్కవరీలకి కూడా తీయడం జరిగింది. ఈ రోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ గారు తర్వాత జగన్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడి భోజనం చేసి దాని తర్వాత వాళ్ళు చెప్పడం ఏం చెప్పిండ్రు, ఈమె మొత్తానికి రాయలసీమను రత్నాల సీమ చేస్తా అని చెప్పి రోజా గారి దగ్గరికి పోయి చేపల పులుసు తిని తర్వాత తెలంగాణ నుంచి ఏం ప్రాబ్లం లేదు, భేషజాలకు ఏం పోము, ఖచ్చితంగా తీసుకోండి అని చెప్పి కేసీఆర్ గారు స్వయానా చెప్పింది. ఎన్నో వీడియోలు మనం చూడడం జరిగింది. రైట్. రవికుమార్ గారు మీరు చెప్పండి. అంటే బీజేపీ కాంగ్రెస్ కలిసి అన్యాయం చేస్తున్నాయి నదీ జలాల విషయంలో అనేది మీ ఆరోపణ. కానీ కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ అన్యాయం చేశారని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ వాదిస్తోంది. మీరేం చెప్తారు? ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు ముందుకు వెళ్ళటం కరెక్ట్ అంటారా, లేకపోతే ఇప్పటి వరకు రాష్ట్రాలకు సంబంధించి నదీ జలాల విషయంలో ప్రభుత్వం ఎలా అయితే జోక్యం చేసుకుందో ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కూడా అలానే ఒక ప్రాపర్ వేలో ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నారు? ఏం చెప్తారు? ముందుగా రాజేశ్వర్ గారు, మీకు మెగా టీవీ ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్నట్టు మిత్రుడు మహేందర్ రెడ్డి గారికి, శివకుమార్ గారికి నమస్కారం. ఇప్పుడు బనకచెర్ల గోదావరి లింకేజ్ అనేది ఇవాళ మాట్లాడే వాళ్లకు చాలా మందికి అసలు కనీసం అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. ఒకటి, ఎందుకు అంటే గోదావరి నది మీద బచావత్తు ట్రిబ్యునల్ ఇవాళ కాదు 1975లోనే ఉమ్మడి రాష్ట్రంలోనే మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 1460 టీఎంసీల నీటిని కేటాయించింది. మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 1460 టీఎంసీల నీటిని కేటాయించి అందులో కేటగరికల్ గా తెలంగాణకు 968 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ అప్పటి ఆంధ్ర ప్రాంతము అంటే ఇవాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 518 టీఎంసీల నీటిని చాలా కేటగరికల్ గా కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే వాళ్లకు హక్కుగా ట్రిబ్యునల్ కేటాయించినటువంటి 518 టీఎంసీలకు మించి ప్రాజెక్టులు వాడుకున్నది, ప్రతిపాదనలు వాటికి సంబంధించినటువంటి పూర్తి. తెలంగాణలో ఇప్పటి వరకు కేటాయించినటువంటి 918 టీఎంసీల నీటి వినియోగం జరగలేదు. ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఇంకా కొనసాగుతున్నాయి. 918 టీఎంసీలు పూర్తయిన తర్వాత మళ్ళీ కేటాయించిన 968 అంటున్నారు. ఆంధ్రాకు 518, తెలంగాణకు 968 మొత్తం కేటాయించి మొత్తంగా 1486 టీఎంసీలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించి జరిగింది. అయితే ఇప్పటికీ దాంట్లో తెలంగాణకు కేటాయించినటువంటి 968 టీఎంసీలలో మన ప్రాజెక్టులు పూర్తి కాలేదు. తెలంగాణకు సంబంధించి పూర్తి కావాల్సి ఉన్నది. ఇప్పటికీ ఇంకా కూడా చాలా మందికి తెలియనటువంటి విషయం ఏంటంటే 946 టీఎంసీలకు ఇప్పటికీ మనకు పర్మిషన్లు ఇచ్చున్నారు. తెలియకుండా పర్మిషన్లు లేవు. ఏదో సిడబ్ల్యూసి హైడ్రాలజికల్ పర్మిషన్లు ఇచ్చున్నారు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు మొత్తంగా కింది దాకా.
ఏది ప్రాణహిత చెవళ్ళ అమ్మ అని చెప్తామా, తుమ్మిడి అట్టి అని చెప్తామా, కాళేశ్వరం, మేడిగడ్డన, తర్వాత దేవాదుల, సీతమ్మ సాగరు, సమ్మక్క సాగరు, ఇవన్నీ కూడా అన్ని కలిపి 946 టీఎంసీల ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చినాయి. ఇవి పూర్తి కావాలి. ఇవి పూర్తి అయితే అక్కడ ఏమన్నా వాటర్ మిగిలితే దానికి, కానీ ఇవాళ అది ఏమీ జరగకుండానే ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా, సంవత్సరాల తరబడి 40-50 సంవత్సరాలుగా పెండింగ్ ప్రాజెక్టులు కాబట్టి ఏది పూర్తి చేయకుండా అంతర్రాష్ట్ర వివాదాలకు నెట్టి పర్యావరణ సమస్యలు సృష్టించి అటవీ సమస్యలు సృష్టించి ఏ క్లియరెన్స్ లేకుండా ఎప్పటికప్పుడు వాటిని పెండింగ్ ప్రాజెక్టులు పెట్టి పూర్తి కాకపోవటం వల్ల ఇవాళ గోదావరిలో నీళ్లు కనిపిస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు పూర్తి చేసుకొని ఒక పక్కన ఇవాళ వాళ్ళు వాడుకొని మిగతా వాటిని ఇవాళ యుద్ధ ప్రాతిపదికన 200 టీఎంసీల నీటిని పోలవరం నుంచి బంకచర్ల రిజర్వ్ లింకేజ్ ద్వారా, గోదావరి బనకచర్ల లింకేజ్ ద్వారా తీసుకుపోవాలన్నటువంటి కుట్ర అయిందంటే, ఇప్పుడు ఆగమేఘాల మీద కనుక సృష్టించుకున్నట్లయితే, దీని పనులు మొదలు పెట్టినట్లయితే, టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టినట్లయితే అది వెంటనే ఇప్పుడు, ఎందుకంటే గోదావరి ట్రిబ్యునల్ రాబోతున్నది. ఆ ట్రిబ్యునల్ వచ్చేలోగా ఈ వీళ్ళు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టి దానికి సంబంధించినటువంటి ఇంత పనులు చేసినట్టయితే ఏం చేశారంటే అప్పుడు ట్రిబ్యునల్లో వాదన మొదలవుతుంది. అయ్యో మేము కరెక్టే, కానీ మేము అప్పటికే ఆల్రెడీ ఇక్కడ ఆయకట్టు కోసం పనులు మొదలు పెట్టినాం, పైసలు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినాము, కాబట్టి మా డబ్బులు వృధా అవుతుంది, కాబట్టి మమ్మల్ని మాకు హక్కులు రైతుల అన్యాయం అయిపోతుంది, మేము కేటాయించిన ఖర్చు చేసినటువంటి డబ్బు మా వృధా అయిపోతుంది అన్నటువంటి వాదనతోటి ఏం చేస్తారంటే రైపేరియన్ రైట్స్ అంటారు, రైపేరియన్ హక్కులు క్రియేట్ చేసుకుంటారు. దానికోసం రైపేరియన్ హక్కులు క్రియేట్ చేసుకోవటం కోసము చేస్తున్నటువంటి ప్రయత్నమే చంద్రబాబు నాయుడు యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నటువంటి. అది కదా అసలు. అంటే రవికుమార్ గారు, గోదావరి నుంచి మిగులు జలాలను కృష్ణా బేసిన్కు తరలిస్తున్నాం, సో వాటర్ని ఎక్స్ట్రా యాడ్ చేసే పరిస్థితి ఉంటుంది తప్పిస్తే దోపిడీ అనేది ఎక్కడ జరగదు అన్నది ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వాదన. కాకపోతే ఈ శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు దగ్గరలో ఉండటం వల్ల ఆల్రెడీ అక్కడ కూడా కొంత నీటి దోపిడీ జరుగుతుంది కాబట్టి బనకచర్ల విషయంలో కూడా అలాంటి అపోహలే ఉన్నాయి కనుకనే తెలంగాణ ప్రభుత్వం ఏదో అనుమానం పడుతోంది అన్న వాదన కూడా ఏపీ నుంచి వినిపిస్తోంది. సో ఓవరాల్గా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా నిమ్మల రామానాయుడు ఇవ్వటం జరిగింది. సో కేవలం అంటే అనుమతుల దగ్గర మాత్రమే తెలంగాణ అడ్డుపుల్ల వేస్తోంది తప్పిస్తే ప్రాజెక్టు పరంగా ఎలాంటి నష్టం ఉండబోదు అన్నది కదా ఏపీ వాదన. ఇక్కడ రాజేశ్వరి గారు చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోండి, ఫస్ట్ ప్రేక్షకులు కాదు, ఈ విధంగా మిగులు జలాలు ఎక్కడి అండి, వరద జలాలు ఎక్కడి అండి? ఇవాళ తెలంగాణ ప్రాజెక్టులన్నీ పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. 50-60 సంవత్సరాలుగా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలే. ఎస్ఆర్ఎఫ్ఎస్ సెకండ్ ఫేజ్ పూర్తి కాలే. ప్రాణహిత చెవళ్ళని 30 ఏళ్లుగా పెండింగ్ లో పెట్టినరు. ఇవాళ ఏది సీతమ్మ సాగర్ ప్రాజెక్టు, మీకు దేవాదుల ప్రాజెక్టు, ఏ ప్రాజెక్టు పూర్తయిందండి? ఏది పూర్తి కాలే. తెలంగాణ ప్రాజెక్టు అని యుద్ధ మొత్తం వివాదాల్లోకి నెట్టి, అంతరాష్ట్ర వివాదాలు అయితే న్యాయ వివాదాలు, లేకపోతే ఇంకో సమస్యను సృష్టించి పెండింగ్ ప్రాజెక్టులుగా మార్చిండు. దానివల్ల కింద మాత్రం ఆంధ్ర ప్రాజెక్టులు మాత్రం యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతుంది. ఇదే నీతిని కృష్ణానది పరివాహక ప్రాంతంలోని జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల, డిండి ఎత్తిపోతల, ఎస్ఎల్బిసి ప్రతి ప్రాజెక్టును కూడా 40-50 సంవత్సరాలుగా పెండింగ్ ప్రాజెక్టులుగా పెట్టిండు కృష్ణానది మీద. తెలంగాణది ఏ ఒక్కటి పూర్తిగా నేలే. కానీ కింద మాత్రము అదే శ్రీశైలం కాలువలో ఎస్ఎల్బిసి మాత్రము 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉంటది. అదే శ్రీశైలం ప్రాజెక్ట్ లో ఎస్ఆర్బిసి మాత్రం ఆంధ్రాకు సంబంధించిన, రాయలసీమకు సంబంధించినటువంటి ఎస్ఆర్బిసి మాత్రం రాత్రి 1980లో మొదలైనటువంటిది యుద్ధ ప్రాతిపదికన పూర్తవుతుంది. 4000 క్యూసెక్కులతో మొదలైనటువంటి ఎస్ఆర్బిసి శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ ఇవాళ దాదాపు 40,000 క్యూసెక్లకు పూర్తయి నెలకు రోజుకు 4 టీఎంసీల నీటిని తీసుకుపోయి క్రియేట్ చేసి అక్కడ ఏమైంది? ఇవాళ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎందుకు చాలా మందికి తెలియకుండా మాట్లాడుతున్నారు. 500 తెలంగాణకు 200 టీఎంసీ తాత్కాలిక ఒప్పంగా 299 టీఎంసీలు ఎందుకు వచ్చినాయి? ఆంధ్రాకు 512 టీఎంసీలు ఎందుకు పోయినాయి మొత్తంగా? ఎందుకు అంటే ఆ రోజు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏంటంటే ప్రాజెక్టులు అప్పటికే పోతిరెడ్డిపాడు, వెలుగొండ, అంద్రినివా, గాలేరు నగరి
ఇటువంటి ప్రతి రిజర్వాయర్ ని పూర్తి చేసి దాదాపు 250 టీఎంసీల వాటర్ స్టోరేజ్ తోటి ప్రాజెక్టులు కృష్ణా నది మీద క్రియేట్ చేసుకోవటం వల్ల 2014 రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత తాత్కాలిక ఒప్పందం వాడుకోవటం లేదంటే ఆ రైపేరియన్ రైట్స్ కింద తప్పనిసరిగా తాత్కాలికంగా ఈ వెసులుబాటు మాత్రం హక్కులు తర్వాత సంగతి ఇది వాడుకోండి అని చెప్పేసి వాళ్ళకి పంచిచ్చడం జరిగింది. సేమ్ కృష్ణా నదిలో ఏ విధంగానైతే తెలంగాణ ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులుగా పూర్తి చేసి ప్రాజెక్టు కింద పెట్టి ఆంధ్ర వాటిని రాయలసీమకు సంబంధించినటువంటి ఆంధ్ర ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి కృష్ణానది నీళ్ళన్నీ రాయలసీమకు ఆంధ్రకు తరలించకపోయినారో అదే విధంగా ఇవాళ గోదావరి మీద కుట్ర చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. దానికి రేవంత్ రెడ్డి గారు ఆయన రాజకీయ గురువు కాబట్టి రేవంత్ రెడ్డి గారు బాజాప్తా చంద్రబాబు నాయుడు గారికి సహకరించడం కోసం సైలెంట్ గా ఉన్నాడు. 2, కేంద్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఏంటి దీంట్లో అంటే కేంద్ర ప్రభుత్వం ఇదే గోదావరి నుంచి తమిళనాడుకు గోదావరి కావేరీ నది అనుసంధానం ద్వారా గోదావరి నీళ్ళని తమిళనాడుకు తన రాజకీయ అవసరాల కోసం తీసుకుపోవటానికి సిద్ధంగా ఉన్నది. రాజకీయంగా బీజేపీ పార్టీ తమిళనాడులో మాట ఇచ్చున్నది, ప్రామిస్ ఇస్తున్నది, ఎన్నికల హామీస్. దానికోసం ఈ గోదావరి నీళ్ళు గోదావరి కావేరీ నది అనుసంధానం ద్వారా అక్కడికి తీసుకుపోవాలి. ఇక్కడనేమో బనకచల అది తెలంగాణ అడ్డం పడుతున్నది కాబట్టి కేసీఆర్ గారు 9.5 ఏళ్లు దాన్ని వ్యతిరేకించిండు, అంగీకరించలేదు కాబట్టి ఇవాళ చాలా స్పష్టంగా ఒకవైపున బీజేపీకి ఏమో గోదావరి నీళ్ళు తమిళనాడు కావాలి, కావేరీ అనుసంధానం పేరు మీద, ఆంధ్రాకేమో గోదావరి జిల్లా ఆంధ్రాకేమో గోదావరి బంకచర్ల లింకేజ్ ద్వారా పెన్నా బేసిన్ కు తీసుకుపోవాలి. ఇది జరుగుతున్నది. దీన్ని చెప్పండి. ఇప్పుడు మామూలుగా ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. సో వాటర్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో మహేందర్ రెడ్డి గారు మాట్లాడలేదు. మహేందర్ రెడ్డి గారు వినిపిస్తోందా? చెప్పండి. అదే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది కదా. సో దాని ప్రకారం ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా దగ్గరలో ఉన్న ఏవైతే నదులు ఉన్నాయో గోదావరి, కృష్ణ, కావేరీకి సంబంధించి ఏ రాష్ట్రంలో అయినా సరే ఆయా నదులకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి నదీ పరివాహక ప్రాంత ప్రజల అవసరాలు, హక్కులు కూడా తెర మీదకి వస్తాయి కనుక రాయలసీమకు అసలు సంబంధం లేదు, రాయలసీమకు నీటిని పంపించే ప్రయత్నం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం ఇవ్వండి ఇప్పుడు ఈయన ఆరోపిస్తున్నట్టుగా అటు కావేరీ అదే తమిళనాడుకు కూడా ప్రయోజనం చేకూర్చే మరొక రాజకీయ లబ్ధి కూడా బీజేపీ చేస్తోంది అని ఆరోపణ. రాజేశ్వర్ గారు, నేను ఇంతకుముందు మాట్లాడేటప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చింది. నేను ఇప్పుడు మెగా 90 ద్వారా చాలా మందికి అంటే చూస్తున్న వీక్షకులందరికీ కూడా ఒక విషయం తెలియపరచదలుచుకున్నాను. ఎందుకంటే ఇవాళ బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, నీటి వివాదం ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల మధ్యలో జరుగుతూ ఉన్నది. ఈ 2 తెలుగు రాష్ట్రాల మధ్యలో ఏ విధంగా జరుగుతుందంటే అక్కడ బనకచెర్ల ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి అక్కడున్న ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం, ఆ బనకచెర్ల ప్రాజెక్టుకు గోదావరి నుంచి 200 టీఎంసీ నీళ్లు తీసుకోవాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం. ఇదే బనకచెర్ల ప్రాజెక్టు మీరు కట్టుకోరు, కానీ మాకు మాత్రము 1000 టీఎంసీల నీళ్లు కావాలి అంటే 968 నుంచి 1000 టీఎంసీల నీళ్లకు ఎన్ఓసి ఇస్తే కృష్ణా ఏదైతే ఉందో 500 టీఎంసీల ఎన్ఓసి ఇస్తే మీరు ఎలాంటి ప్రాజెక్టులు కట్టుకోవాలని కట్టుకున్నా మాకు అభ్యంతరం లేదని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇది వాస్తవా కాదా ఒక్కసారి కాంగ్రెస్ మిత్రులను మరియు టీఆర్ఎస్ మిత్రులు చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు గమనించండి, వాళ్ళ 1000 టీఎంసీలకు ఎన్ఓసి ఇస్తే మీరు ఎలాంటి ప్రాజెక్టు అయినా కట్టుకోరని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నేను ఒక విషయం కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారి అడగదలుచుకున్నాను. ఏంటంటే వాస్తవంగా వాళ్ళ బనకచెర్ల ప్రాజెక్టు కాదు, గోదావరి పైన ఎలాంటి అసలు మీ రిక్వైర్మెంట్ ఏంటి, అసలు గోదావరి నీళ్లు పోకుండా అడ్డుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి అడగదలుచుకున్నాను. ఎందుకంటే ఇవాళ మీరు గమనించండి, ఇవాళ ఇక్కడ పహల్గామ్ ఇష్యూలో ఇవాళ అంత పెద్ద ఇష్యూ జరిగినాక మనము సింధు నదిని పాకిస్తాన్ పోకుండా మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సింధు నీళ్ళే పాకిస్తాన్ పోవద్దని చెప్పేసి ఒక భారత ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిజంగానే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి అన్నప్పుడు గోదావరి నీళ్ళు మొత్తంగా పోకుండా అప్పుడు ఎవరైతే అండి గోదావరి 2 రాష్ట్రాల మధ్య తెలుగు రాష్ట్రాల మధ్య ఐక్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇవాళ ఐక్యంగా ఉండాలంటే ఒక ఒప్పందం జరగాలి. ఒప్పందం ఎలాంటి అంటే ఈ తెలుగు రాష్ట్రాలకు ఏ రాష్ట్రం కూడా అన్యాయం జరగకుండా ఒప్పందం జరగాలి. ఒప్పందం జరగాలంటే ఇవాళ సిఆర్ పాటిల్ గారు కేంద్ర జలశక్తి మంత్రి గారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూర్చోబెడతా మాట్లాడతారని చెప్పడం జరిగింది. ఇంకా అది ఇంతవరకు ఇంకా ఇప్పుడు ఇవ్వాలని జరిగింది కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారును ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నారు. వారే చెప్పడం సానుకూలంగా
స్పందించారు. సిఆర్ పార్టీ గారు మా విషయం పూర్తిగా విన్నారు. వాళ్ళు మాకు అనుకూలంగా మాట్లాడడం జరిగింది. తెలంగాణకి ఎలాంటి అన్యాయం చేయాలని చెప్పేసి సిఆర్ పార్టీ చెప్పడం జరిగింది. డిపిఆర్ ఇంకా మాకు పంపలేదు, బంకచర్లకు సంబంధించిన డిపిఆర్ మాకు రాలేదు అని చెప్పేసి సిఆర్ పార్టీ చెప్పడం జరిగింది అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీలో మీడియాతో మాట్లాడడం జరిగింది. ఈ వాస్తవమా కాదని చెప్పాలి. ఇవాళ నేను ఏమంటా అంటే ఇవాళ బంకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నిజంగానే 3000 టీఎంసీలు ఏదైతే ఉందో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో గతంలో ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రశేఖర్ గారు చెప్పడం జరిగింది. 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని చెప్పేసి. ఆ 3000 టీఎంసీ నీళ్లు సముద్రం కలుస్తున్నాయి కాబట్టి మాకు అందులోకెళ్ళి 200 టీఎంసీ నీళ్ళు మేము వాడుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. అసలు వాస్తవంగా 3000 టీఎంసీ నీళ్లు సముద్రం కలుస్తున్నాయా? ఇదే మొదటి ప్రశ్న. ఇది ఎందుకంటే ఏదో ఆయన గతంలో మాట్లాడడం జరిగింది, వాస్తవంగా 3000 టీఎంసీ నీళ్లు గోదావరి కలుస్తాయని చెప్పేసి ఏ నిపుణుల కమిటీ చెప్పడం జరిగింది. ఇవాళ వాస్తవం అక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండానే బంకచర్ల ప్రాజెక్టు వాళ్ళు భూమి పూజ చేస్తున్నారని చెప్పేసి, వాళ్ళు ప్రారంభోత్సవం చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక మనం ఇక్కడ వింటా ఉన్నాం. ఇవాళ మరి అపెక్స్ కౌన్సిల్ ఒక అనుమతి లేకుండా ఇవాళ అదే విధంగా ఇవాళ పర్యావరణ అనుమతులు కానీ అదేవిధంగా ఆర్థిక శాఖ అనుమతులు కానీ వాళ్ళు రావాల్సి ఉంది. దానికి కూడా ఇంకెలాంటి అపెక్స్ కౌన్సిల్ అనుమతులు రాలేదు. డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ వాళ్ళ కేంద్రానికి పోలేదు. ఇంకా పర్యావరణ అనుమతులు రాలేదు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా రాలేదు. ఇవన్నీ ఏది కాకముందే మనం దాన్ని వల్ల రాజకీయం చేసి భారతీయ జనతా పార్టీకి అంటగట్టడం అంటే చాలా బాధాకరం. ఎందుకంటే రాజకీయం చేయాలంటే రాజకీయం చేయొచ్చు కాదని, కానీ ఇక్కడ ఏం జరగకముందే రాజకీయం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఇంకా ఏమైనా మొదలకముందే రాజకీయం చేస్తా ఉన్నారు. ఇవాళ అక్కడ వాళ్ళు ఏపీ ప్రయోజనాలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, తెలంగాణ ప్రయోజనాలు చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళిద్దరు గురు శిష్యుల బంధం, మరి గురు శిష్యుల బంధం ఎడికి దాటిస్తే మాకు తెలియదు. ఆ గురు శిష్యుల బంధంలో భారతీయ జనతా పార్టీకి మాత్రము బలిపక్షి చేస్తే మాత్రము ఊరుకునే లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇవాళ వాళ్ళే చెప్పడం జరిగింది. సిఆర్ పాటిల్ గారు చాలా సానుకూలంగా స్పందించి చెప్పడం జరిగింది. మరి చాలా సానుకూలంగా స్పందించాక తెలంగాణకి ఏ విధంగా అన్యాయం జరుగుతుందో మరి ఒక్కసారి ఇక్కడ కూర్చున్న మన కాంగ్రెస్ మిత్రులు చెప్పాలి, శివకుమార్ గారు చెప్పాలి ఇవాళ. ఎందుకంటే ఇవాళ ఎక్కడ కూడా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగట్లేదు. అసలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. ఇప్పుడు మన మిత్రులు చెప్పడం జరిగింది, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గత 50 సంవత్సరాలుగా ప్రాజెక్టు పూర్తి కావట్లేదు. దానికి కారణం ఎవరంటే ఇక్కడ ఉన్న పరిపాలించిన నాయకులు కాదా? ఇక్కడ ముఖ్యమంత్రి కొనసాగిన నాయకులు కాదా? వాళ్ళు ఫెయిల్యూర్ కాదా? ఇవాళ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది, తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. గత 50 ఏళ్లలో మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం 15 సంవత్సరాలు పరిపాలించి 10 సంవత్సరాలు పరిపాలించింది. మరి 10 సంవత్సరాల కేసీఆర్ పాలన ఎందుకు ప్రాజెక్టు పూర్తి కాలేదు? ఇవాళ అదేవిధంగా మరి కాంగ్రెస్ గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు ముఖ్యమంత్రులు. మరి వాళ్ళు కూడా ఎందుకు ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేదు? ఇవాళ తెలంగాణ రాష్ట్రం అన్యాయం చేసింది ఎవరంటే కాంగ్రెస్, ఇవాళ టీఆర్ఎస్ఏ. ఎందుకంటే వాళ్ళే అన్యాయం చేసేది. వాళ్ళు అన్యాయం చేయడంతోనే తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా బాధపడుతుంది. తెలంగాణ ప్రజలు బాధపడుతుంది. నీళ్లు నియామకాలు నిధులు అని చెప్పేసి వాళ్ళ ప్రభుత్వానికి వచ్చింది వాళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి నీళ్లు నియామకాలు అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇవాళ వాళ్ళ అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు కేసీఆర్ కుటుంబం వల్ల. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అనేక అవకతవకలు జరిగినాయి. అక్కడ నిధుల దుర్వినియోగం జరిగింది. ఇలా పెద్ద ఎత్తున కమిషన్ తీసుకొని చెప్పేసి వల్ల ఇక్కడ పివి ఘోష్ గారి ఒక కమిటీ వల్ల వాళ్ళందరినీ కూడా విచారిస్తా ఉన్నది ఇవాళ. మరి ఇవన్నీ జరుగుతూ ఉండగా ఇవాళ బంకచర్ల ఇష్యూ మళ్ళీ తెరపైకి రావడం జరిగింది. వాస్తవంగా బంకచర్ల ఇష్యూకు ఇంతవరకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. వాస్తవంగా బంకచర్ల ఇష్యూకి ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇరికిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ కేంద్రం ఏదైతే ఉందో 2 రాష్ట్రాలు సమానంగా వస్తాయి. 2 తెలుగు రాష్ట్రాలు 2 కళ్ళ లాంటి. ఇవాళ ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం జరగదు. అక్కడ వాళ్ళు ఇంపార్టెంట్, ఇక్కడ తెలంగాణ ఇంపార్టెంట్. బీజేపీకి 2 రాష్ట్రాలు కూడా ఈ భారతదేశంలో భాగం. ఈ 2 రాష్ట్రాలు ఈ భారతదేశంలో తెలంగాణ వేరు, ఆంధ్రప్రదేశ్ వేరు కాదు. ఈ భారతదేశంలో భాగం, అందరూ సమానంగా ఉండాలని చెప్పేసి కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ బంకచర్ల ఇష్యూ కూడా ఇవాళ 2 రాష్ట్రాలకు న్యాయం జరిగే దిశగానే ఆలోచిస్తే తప్పించి ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రవికుమార్ గారు చెప్పండి, ఆన్సర్ చేయండి. అంటే ఆంధ్రాకు అనుకూలంగా బీజేపీ వెళ్తోంది అని చెప్పే ప్రయత్నం చేస్తుంది తప్పిస్తే బీఆర్ఎస్ గడిచిన 9 ఏళ్ళలో ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే కొంత నీటి వినియోగం జరిగేది కదా. గోదావరిలో ఏవైతే ఇప్పుడు మిగులు జలాలని చెప్పుకుంటున్నారో వాటిని వాడుకోవడంలో తెలంగాణ విఫలమైంది. సో నీళ్లు నిధులు నియామకం అని తెర మీదకి వచ్చింది, కానీ నీటి విషయంలోనే బీఆర్ఎస్ పాలనలోనే అన్యాయం జరిగింది అంటున్నారు. రాజేశ్వరి గారు మాట్లాడేటప్పుడు కొంత వాస్తవ సరే మిగతా రాజకీయం ఏం మాట్లాడినా వాస్తవంగా మాట్లాడారు. 70-60 సంవత్సరాలు మొత్తం తెలంగాణని కుప్ప చేసి ఒక్క సమస్యని ప్రతి ప్రాజెక్టుని అంతరాష్ట్ర వివాదాల్లో మార్చి తర్వాత పర్యావరణ సమస్యలు, అటవీ సమస్యలు, వన్యప్రాణి సమస్యలు, ఇవన్నీ ప్రతి సమస్యని పెట్టి ఏ ఒక్కటి కూడా లేకుండా ఉంటే తెలంగాణ వచ్చిన వెంటనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక
దాన్ని 14 ఏళ్లు పెండింగ్ లో ఉన్నటువంటి ఏ ఒక్క పరిష్కారం లేనట్టు ఏ ఒక్క అనుమతి లేనటువంటి ప్రాణహిత చెవెళ్ళని మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మహారాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి పోయి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోయి మాట్లాడి ఒప్పించి ఒప్పందం చేసుకొని మహారాష్ట్ర కాకుండా వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఇవాళ మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం, ఎందుకంటే అక్కడ ప్రాణహిత చెవెళ్ళ మాట్లాడేటటువంటి వాళ్ళకి ఏమి అవగాహన లేదు, తెలంగాణ ప్రయోజనాలతో పట్ల కనీస ప్రాథమిక జ్ఞానం లేకుండా కూడా మాట్లాడేటటువంటి వాళ్ళు. తుమ్మిడిహట్టి దగ్గర నీళ్ళే లేవు, నీళ్ళు లేని దగ్గర బెరాజ్ కడతామని చెప్పి కానీ అది కూడా కట్టకుండా తట్టెడు మట్టి కూడా తుమ్మిడిహట్టి దగ్గర బెరాజ్ పని మొదలైందా? తట్టెడు మట్టి తీసినా తీయలే కదా. ఎందుకు అంటే అట్లా పెండింగ్లు పెట్టి అక్కడి నుంచి కింది నుంచి తర్వాత సీతారామ దేవాదుల ప్రతి ప్రాజెక్టు కూడా పెట్టింది. కేసీఆర్ గారు వచ్చి దాన్ని ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్ గా 200 టీఎంసీల నీటిని వాడుకునేటట్టుగా మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం డిజైన్ చేస్తుంది. కానీ మళ్ళీ నేను కాళేశ్వరం వివాదాలకు పోతే ఎందుకు అంటే కాళేశ్వరం ఎందుకు కూలిపోవాలని వీళ్ళు బీజేపీ మిత్రులు కాంగ్రెస్ మిత్రులు కోరుకుంటారో తెలుసు, మేడిగడ్డ ఎందుకు మునిగిపోవాలని కోరుకుంటారో తెలుసు. ఎందుకు అంటే ఇవాళ మేడిగడ్డ కూలిపోతే కుంగిపోతే ఫెయిల్ అయితే ఇవాళ నరేంద్ర మోడీ గారికి కావాల్సింది గోదావరి నీళ్లు తమిళనాడు కావాలి. తమిళనాడుకు అడ్డంకిగా మేడిగడ్డ ఉంది కాబట్టి నీళ్ళు తీసుకుపోవడానికి అడ్డంకిగా ఉంది కాబట్టి ఇది కూలిపోయిందని చెప్పాలి. తర్వాత బీజేపీకి అదే టీడీపీ చంద్రబాబు రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ కి ఎందుకు అంటే తన రాజకీయ గురువుకు గురుదక్షిణ ఇవ్వాలి కాబట్టి ఆంధ్రాకు బంకచర్ల రిజర్వాయర్ పేరు మీద బంకచర్ల లింకేజ్ పేరు మీద తీసుకుపోవాలి కాబట్టి మేడిగడ్డ కూలిపోవాలి, మేడిగడ్డ కుంగిపోవాలి, కాళేశ్వరం నీళ్ళలో కలిసిపోవాలి. వాస్తవంగా నిజంగా ఇదే బీజేపీకి నిజాయితీ ఉంటే స్వయంగా పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్టు, ఆ జాతీయ ప్రాజెక్టులో అక్కడ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకపోయింది, అదే అక్కడ కాపర్ డ్యామ్ కొట్టుకపోయింది, దానికి సంబంధించిన 4500 కోట్లు కొట్టుకపోయిందని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడే అధికారికంగా చెప్పి దాన్ని కట్టాల్సి వస్తుంది జగన్ తిట్టడం కోసం మాట్లాడిండు. మరి ఇక్కడ కడుతున్నటువంటిది ఆ ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్ట్ ప్రతి పైసా కేంద్రంది కదా. అంతా జరిగిన తర్వాత ఎన్డీఎస్సీ అక్కడికి ఎందుకు పోలేదు? ఎన్డీఎస్సీ అనే సిడబ్ల్యూసీ స్వయంగా సెంట్రల్ వాటర్ కమిషన్ స్వయంగా కడుతున్నటువంటి ప్రాజెక్టు, మానిటర్ చేస్తున్నటువంటి ప్రాజెక్టు పోలవరంలో డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకపోతే వీళ్ళకు పట్టింపు ఉండదు, పోలవరంలో కాపర్ డ్యామ్ కొట్టుకపోతే వీళ్ళకు పట్టింపు ఉండదు. కానీ మేడిగడ్డ అంటే మొత్తం కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిపోతే బీజేపీ కాంగ్రెస్ కూడా బలుకొని మేడిగడ్డ కాళేశ్వరము అయిపోయింది అని చెప్పేసి విష ప్రచారం చేస్తారు, దుష్ప్రచారం చేస్తారు. ఎండబెట్టి 1.5 సంవత్సరాల కాలంగా అట్లా చూపించి ఎండబెట్టి తెలంగాణ రైతాంగాన్ని గోసబుచ్చుకుంటారు. ఇది వాస్తవము. ఎందుకు అంటే గోదావరి జలాలు మిగులు జలాలని చూపించాలంటే మేడిగడ్డ ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద వాటర్ ఉంది, మేడిగడ్డ అడ్డంకిగా ఉంది కాబట్టి ఇదన్నీ వాస్తవం అండి. ఇది ఊరికే ఇలా గోదావరి జలాలు ఊరికే మిగిలిన జలాలుగా మిగిలినాయంటే తెలంగాణ ప్రతి ప్రాజెక్టుని వివాదాస్పదం చేసి ప్రతి ప్రాజెక్టుకు న్యాయ వివాదము ప్రతి ప్రాజెక్టుకు అంతర్రాష్ట్ర వివాదాలు సృష్టించి దశాబ్దాలు వాటన్నిటిని సార్ట్అవుట్ చేసి కేసీఆర్ గారు గడిచిన 9.5 కాలంలో చెక్ చేసుకోండి 946 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్టులకు రిజర్వాయర్లకి సిడబ్ల్యూసి వెంటబడి తిరిగి సిడబ్ల్యూసి హైడ్రాలజికల్ పర్మిషన్స్ తెచ్చిండు. ఇది నిజం. మిత్రులకి ఏముంటదంటే డిపిఆర్ఎల్ లేదు, అసలు కాళేశ్వరమే అనుమతి లేదని చెప్పేసి మాట్లాడుతుంటారు. వీళ్ళకి ఏం అవగాహన ఉందో, తెలంగాణ అంటే ఏం ప్రేమ ఉందో ఇక ఏం చెప్పలేము. ఎందుకు అంటే వాస్తవాలుగా చెప్పకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ నాయకులు ఈ బీజేపీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం అనేది బాగా వాళ్ళకు వచ్చింది. అదే ఆంధ్ర నాయకులు మాత్రము వాళ్ళ ప్రయోజనాలకు వచ్చేసరికి అనేటప్పుడు అనుమతులకు కొన్నేళ్ళ సమయం పడుతుంది. సో నిర్మాణం ప్రారంభం అయ్యేసరికి కొన్ని ప్రభుత్వాలు మారిపోతాయి, పూర్తయ్యేసరికి వేరే ప్రభుత్వాలు వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. సో కేవలం ఇప్పుడు కాళేశ్వరం నుంచి మరమ్మతులు చేపట్టి నీటిని వినియోగంలోకి తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతోందా, లేకపోతే దీన్ని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు బనకచర్లను అస్త్రంగా తీసుకొని మరో వివాదానికి తెరలేపుతోంది అన్నది ఆరోపణ. రాజేశ్వరి గారు, మొత్తానికి టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు మొదటి నుంచి అబద్ధాలతోనే మొత్తం తెలంగాణని ముంచేయడం జరిగింది. ఈ రోజు రవి గారు మాట్లాడింది ఏదైతే మహారాష్ట్రకు పోయి వీళ్ళు ఒప్పందం చేసుకొని వచ్చింది కేసీఆర్ హరీష్ రావు మధ్యనే
ఒక సఖ్యత లేదు. వీళ్ళు మళ్ళీ మొత్తానికి మహారాష్ట్రలో ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నారో దాంట్లో కేసీఆర్ కి హరీష్ రావుకి మధ్యనే సఖ్యత లేదు. ఇక్కడ ఏం అగ్రిమెంట్ చేసుకున్నారు అనేది వాళ్ళకి తెలియదు. మీరు మాట్లాడేది తప్పు మాట్లాడుతున్నారు. మీరు తప్పు మాట్లాడుతున్నారు. అక్కడ మొత్తానికి కాళేశ్వరం మొత్తం కమిషన్లతో చేయడం జరిగింది. మీరు మళ్ళీ మాట్లాడుతుంది. మీ టర్న్ వచ్చినప్పుడు నేను మాట్లాడలే, మీరు డిస్టర్బ్ చేయదు. మీరు కాళేశ్వరం గురించి మాట్లాడితే ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కూడా విఫలమవుతుందని చెప్పన్నారు. క్లారిటీ లేకుండా ఒక పీసీ ఘోష్ కమిటీ వేసింది. సో ఇవంతా కూడా తాత్సారం చేస్తోందన్న అంశం చెప్పారు కనుక ఆయన క్లారిటీ ఇవ్వనివ్వండి శివకుమార్. ఈ రోజు కమిషన్ల గురించే ఈ రోజు తెలంగాణ ప్రజలని మోసం చేసి ఈ రోజు మాయ మాటలు చెప్పి కేసీఆర్ కేటీఆర్ అందరు కూడా ఒకటే స్కూల్లో చదివాడు. ఇప్పుడు ఈ రోజు రవికుమార్ కూడా అదే స్కూల్లో పాస్ అయినట్టు మాట్లాడుతున్నాడు. జరిగేది జరుగుతుంది. ఈ రోజు కొత్త కాదు. ఏదైతే అన్నారం గాని మేడిగడ్డ గాని సుంద్రిల్ల గాని మీరు చేసిన ప్రాజెక్టు కూలిపోతుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రాజెక్టు కూలినాయా? ఈ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు చేసిన ప్రాజెక్ట్ ఇప్పటి వరకు ఒక మరమ్మతులు చేసుకోవాలి తప్ప ఏం లేదు. మీరు 3-4 సంవత్సరాలనే కూలిపోతుందంటే ఏమన్నట్టు? అంటే మీ ప్రాజెక్టులు ఖాళీ కమిషన్ల గురించి చేస్తున్నారు. మీరు లేదు, మీ కమిషన్ల గురించి ప్రాజెక్ట్ చేసింది. తెలంగాణ ప్రజలను మోసం చేశారు. ఈరోజు తెలంగాణ ప్రజలను మోసం చేశారా లేదా? ఈ రోజు తెలంగాణ ప్రజలని మిగులు బడ్జెట్ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణని మీరు ఆరోపణలు చేశారు కనుక ప్రాజెక్టు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు, ప్రస్తుతానికి ప్రభుత్వం తీసుకెళ్లే అవకాశం లేదు, అందుకే ఇప్పుడు డైవర్ట్ చేస్తుందన్న అంశం మీరు చెప్పారు కనుక ఆయనకు క్లారిటీ ఇవ్వనివ్వండి. సంబంధం లేదు. మీరు ఇప్పుడు బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది డిసైడ్ చేసుకోవాలా. తెలంగాణ రాష్ట్ర సమితిలకి మారిపోయినారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి అనే మాటని మర్చిపోవాలా. ఈ రోజు భారత రాష్ట్ర సమితి మాయ మాటలు చెప్పి తెలంగాణను ముంచినాము. ఈ రోజు భారతదేశాన్ని కూడా ముంచుదామని పోతే ప్రజలు మీకు మంచి బుద్ధి తెప్పిరు, బండకేసి కొట్టడం జరిగింది మిమ్మల్ని, మీ పార్టీని. ఈ రోజు మళ్ళా మీరు అదే తప్పుడు మాటలు, అదే మాయ మాటలు, అదే అబద్ధాల మాటలు. అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం చేపడుతోంది అని కేంద్ర జలశక్తి మినిస్టర్ ముందుకు తీసుకువెళ్లారు కనుక, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని రేవంత్ రెడ్డి గాని తీసుకువెళ్లారు కనుక దాని మీద మాట్లాడదాం. సో ఇప్పుడు కేవలం బనకచర్లను అస్త్రంగా తీసుకుని ఆపే ప్రయత్నం జరుగుతోందా, లేకపోతే ఇన్నాళ్ళు లేని అంశాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెర మీద తీసుకొచ్చిందా అన్నదే ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మహేందర్ రెడ్డి గారు చెప్పండి, మీ అబ్జెక్షన్ ఏంటి? ఒక విషయం ఇంతకుముందు టిఆర్ఎస్ నేత రవికుమార్ గారు మాట్లాడడం జరిగింది. ఏదో భారతీయ జనతా పార్టీ వేసిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చెవాకులు పెట్టడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే వారికి వాళ్ళ భారతీయ జనతా పార్టీ లేకుంటే వాళ్ళ దేశం కానీ వాళ్ళ రాష్ట్రం కానీ వాళ్ళ అన్ని రకాల వాళ్ళ ముందుకు పరిస్థితి లేదు. ఇవాళ సుపరిపాలన అందించేదే భారతీయ జనతా పార్టీ వల్ల, మోడీ గారి నాయకత్వంలో సుపరిపాలన దేశం ముందుకెళ్తా ఉన్నది. వాళ్ళ ప్రపంచ దేశాలు వల్ల భారతదేశం వైపు చూస్తా ఉన్నాయి కేవలం మోడీ గారి పరిపాలనతోని. వీళ్ళు అట్లాంటి పార్టీని వాళ్ళు విమర్శిస్తుంటే కొద్దిగా వాళ్ళ ప్రజలు చీకొడతారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీని వాళ్ళు చీకొట్టడం వల్లనే వాళ్ళు ఇవాళ ఎక్కడ కన్వర్గైపోతున్నారు. ఇవాళ అన్ని వాళ్ళు ఏవైతే ఆరోపణలు ఎదుర్కొని వాళ్ళన్ని ఎంక్వైరీలకు దర్యాప్తులకు ఇవాళ టెలిఫోన్ ఏదైతే ట్యాపింగ్ కానీ ఫోన్ ట్యాపింగ్ కానీ అదేవిధంగా కాల్చిన ప్రాజెక్టు విషయాలు కానీ రకరకాలుగా వాళ్ళ మీరు సబ్జెక్ట్ మీరు మాట్లాడండి. మీరు మహేందర్ రెడ్డి ఒకటే చెప్పండి, ప్రజల ప్రయోజనమా రాజకీయ ప్రయోజనమా? బీజేపీ ఏం చూస్తుంది ఇప్పుడు ఈ వివాదం విషయంలో? ప్రజల ప్రయోజనం చూస్తుందా, రాజకీయ ప్రయోజనాన్ని చూస్తుందా? మీరు మాట్లాడినప్పుడు సైలెంట్ ఉన్నా, మీరు ఆరోపణ చేస్తే కూడా సైలెంట్ ఉన్నా. నేను
ఒక నిమిషం అండి, వల్ల మీరు గమనించండి, వల్ల టిఆర్ఎస్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క 10 సంవత్సరాల పరిపాలన ఏదైతే ఉందో ఇవాళ ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. నీళ్ళ విషయంలో అక్రమాలు జరిగినాయి, ఇవాళ నిధుల విషయంలో ఇవాళ అక్రమాలు జరిగినాయి. అదేవిధంగా ఇవాళ నియామకాల విషయంలో ఇవాళ నియామకాలు చేయాలని చెప్పేసి ఇవాళ వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రజలు చీకొట్టి ఎదుర్కోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చారు. ఇవాళ నేనేమంటే ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి అంటే ఇవాళ ఏదైతే సీతారామ ప్రాజెక్టే కానీ సమ్మక్క ప్రాజెక్టే కానీ ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు ఈ ప్రాజెక్టులన్నీ కూడా పెండింగ్ ఉన్నాయంటే ఇవాళ టీఆర్ఎస్ మరి పైసలతో ప్రపంచంలో ఎందుకు మాట్లాడండి ఈ విషయాలకు? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాట్లాడుతున్నారని చెప్పేసి అవును కాళేశ్వరం ప్రాజెక్టు మాట్లాడుతుంది. ఎందుకంటే ఇవాళ ఏదో ఒక ప్రాజెక్టు కానీ ఏదైనా కొద్దిగా ప్రాబ్లం అయితే ఇవాళ ప్రాణ నష్టం జరుగుతుందండి. ప్రాణ నష్టం జరిగితే ఎవరికి అంది నష్టం? ఇవాళ మీరు హైదరాబాద్ లో ఉంటారు, అక్కడ మొత్తం ప్రాజెక్ట్ ఇవాళ ఆ నది ఏదైతే ఉందో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పొడవునా ఉన్న ప్రజలంతా ఎంత దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటారు. ఇవాళ ప్రాజెక్టు కూలిపోవడం అంటే మామూలు విషయం కాదు. రెండు పిల్లలు కూలితే మీకేంది అని చెప్పేసి మాట ఎందుకు కుంగాలండి? రెండు పిల్లలు కాదు, ఒక ఇల్లు కట్టుకుంటే ఒక పిల్లలు కుంగినా కూడా ఇల్లు మొత్తం క్రాక్స్ వస్తాయి. ఇవాళ దానికి ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పేసి మేము బాధపడతా ఉన్నాం. అట్లాంటి ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పేసి అంటే కుంగితే ఏమవుతుంది? ఏ ప్రాజెక్టు కుంగలేని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు, రవికుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రకంగా మాట్లాడద్దు. ప్రాజెక్టు ఏదైనా జరిగితే ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ విచారణకు పోవడం జరిగింది. అక్కడ ఏం జరిగింది? అంత అధికారులు వేస్తారని అదేం లేదు, అదంతా మంత్రివర్గ తీర్మానం, కేబినెట్ తీర్మానం అని చెప్పడం జరిగింది. నేను ఏమంటా అంటే నేనే ప్రాజెక్టు కట్టినా నాదే ఐడియా అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. అంటే ప్రాజెక్టు విషయంలో నీళ్ళ విషయంలో ఈ రకంగా అబద్ధాలు చెప్పొద్దు అని చెప్పేసి నేను టీఆర్ఎస్ మిత్రులు చెప్తా ఉన్నాను. పచ్చి అబద్ధాలు మాట్లాడద్దు. ఎందుకంటే ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు, ఇవాళ మీడియా ముందర ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరు ఏ పార్టీ ఎలాంటిది అనే విషయం ప్రజలు అనేక రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇవాళ నేను ఏమంటే ఇవాళ బనకచెర్ల ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూని పక్క పెట్టడానికి ఇవాళ కొత్త ఇష్యూని ఏర్పట్టుకొచ్చారు. ఇవాళ బనకచెర్ల ఇష్యూ గురించి టీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉంది? ఇవాళ బనకచెర్ల ఇష్యూలో టీఆర్ఎస్ ఇవాళ మాట్లాడాలి, ఎందుకు మౌనంగా ఉంది? ఆ విషయంలో ఏమైనా టీఆర్ఎస్ మిత్రులు అడగదలుచుకున్నాను. ఇవాళ బనకచెర్ల ఇష్యూ ఏదైతే ఉందో 200 ఓపిక ఉండాలి మీకు, పెద్దలు మీరు ఓపిక ఉండాలి. ఇస్తాను. ఆయన అడుగుతున్న క్వశ్చన్ అంటే వినండి ఒకసారి. మీరు మాట్లాడలేదు, నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడుకుంటా రవికుమార్ గారు డెకోరం మెయింటైన్ చేయండి. డెకోరం మెయింటైన్ చేయండి. మాట్లాడేటప్పుడు సమాధానం చెప్పే అవకాశం ఇస్తాను, అప్పుడు ఆన్సర్ చేయండి. అన్ని మాఫియా జరిగింది, ఇసుక మాఫియా జరిగింది, అవినీతి మాఫియా జరిగింది, ఇన్ని రకాల మాఫియా చేశారు. మహేంద్ర గారు ఆరోపణలు కాదు. ఇప్పుడు మొదట్లో నేను ప్రస్తావించినట్టుగానే బీజేపీ పరిస్థితి ఇటు తెలంగాణలో వ్యతిరేకమని చెప్పలేకపోతున్నారు, అటు ఏపీలో అనుకూలమని చెప్పలేని పరిస్థితిలో ఉంది. సో కేంద్రం యాంగిల్లో తీసుకుంటే కనుక ఇక్కడ ప్రజల ప్రయోజనం చూస్తారా, రాజకీయ ప్రయోజనం చూస్తారా అని ప్రశ్నించాను. దానికి చెప్పండి. ఆరోపణలు అనేవి పక్కన పెట్టి వీటికి ఆన్సర్ చేయండి చాలు. మీడియా ద్వారా ప్రజలు చూస్తూ ఉన్నారు, ఇవాళ ఆలోచిస్తారు ప్రజలు ఎవరు మాట్లాడుతున్నారు అనేది. ఓకే కొట్టాలి మాట్లాడేటప్పుడు. ఇవాళ బనకచెర్ల ఇష్యూ ఏదైతే ఉందో రెండు రాష్ట్రాల్లో ఏదైతే ఉందో అన్యాయం జరగద్దని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కోరుకుంటా ఉంటది. ఇవాళ ఇద్దరు సీఎంల గురించి కూడా ఇవాళ కేంద్రము మాట్లాడతాని చెప్పేసి కూడా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ చెప్పడం జరిగింది. ఈ విషయంలో కొద్ది ఓపిక పడితే బాగుంటాయని చెప్పేసి నేను బీజేపీ నేతగా నేను కోరుతా ఉన్నాను. ఇంకా ఎలాంటి ప్రాజెక్టు ఆడ కట్టలేదు, ఇంకా ఎలాంటి ప్రాజెక్టు ఇంత డిపిఆర్ ఇంకా కేంద్రంగా పంపలేదు. ఇవన్నీ ఇంకా ముందు జరగాల్సిన విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రం పిలుస్తాను కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలిచినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ ముఖ్యమంత్రి వాళ్ళ లోటు మాట కూడా అప్పుడు మాట్లాడమని చెప్పండి. ఇంకా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పిలవలేదు, ఇంకా పిలిచే అవకాశం ఉంది. పిలిచాక తర్వాత ఆ విషయం పైన అన్ని విషయాలు క్లారిటీ వస్తాయి. ఇవాళ 1000 టీఎంసీలకు యూనివర్సిటీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు, వారము 200 టీఎంసీ నీళ్ళు కావాలి గవర్నర్ వారు అడుగుతా ఉన్నారు. ఇవన్నీ కూడా క్లారిఫై చేసే అవకాశం రాబోయే రోజుల్లో వస్తే దానికోసం ఓపిక పట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మీరు చెప్పండి. అంటే ఒకటి కృష్ణా నదీ జలాల విషయంలో కూడా ఇష్యూ వచ్చినప్పుడు కృష్ణా ట్రైబ్యునల్కి సంబంధించి బోర్డు కొత్తగా ఏర్పాటు చేసేందుకైతే నిర్ణయం తీసుకున్నారో ముందుకు వెళ్తుంది. సో ఇప్పుడు కూడా ఏదైతే కేంద్ర జలశక్తి నదీ యాజమాన్య బోర్డు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఉన్న అపెక్స్ కమిటీ అనుమతిస్తే కనుక బనకచెర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం ఏం లేదా?
శివకుమార్ గారు, రాజశేఖర్ గారు చెప్పండి. అపెక్స్ కౌన్సిల్ నుంచి ఒకవేళ అనుమతి లభిస్తే గనక దీనిపైన కాంగ్రెస్కి అభ్యంతరం లేదా? తెలంగాణకి మనకు ఏదైతే వాటా రావాల్సిందో దాంట్లో మన వాటా మనకు వచ్చిన తర్వాత అసలు రావాల్సిన వాటా నిర్ణయం కరెక్ట్ జరిగితే తెలంగాణ రాష్ట్రానికి అభ్యంతరం లేదు. ఇక్కడ ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిల పక్షాన్ని పిలిచి మొత్తం అందరిని ఎంపీలను పిలిస్తే ఈ రోజు బీజేపీ నుండి ఇద్దరు మంత్రులు, తెలంగాణకి ఎలక్ట్ అయిన ఇద్దరు మంత్రులు ఈ రోజు ఆ మీటింగ్ కి రాలేదు. అంటే వాళ్ళు డైరెక్ట్ గా రేపు ప్రశ్నించబడతారు, రేపు ఇబ్బంది జరుగుతుంది అనే రకంగా కూడా బహుశా నా ఆలోచన ప్రకారం ఇద్దరు మంత్రులు మీటింగ్ కి రాకపోవడము. రెండోది, ఈ రోజు ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం 11 సంవత్సరాలతో నుండి ఖమ్మంలో జరిగిన ఏదైతే ముంపు ప్రాంతంలో వరద నష్టం జరిగింది అని చెప్పినప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి ఏరియల్ సర్వే చేసి పోయిన తర్వాత ఈ రోజు తెలంగాణకు అన్యాయం జరిగింది, ఆంధ్రప్రదేశ్ కి వాళ్ళు అడగక ముందే 2,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితుల్లో రేపు బలకచర్ల కూడా ఇటువంటి అన్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా దీన్ని ప్రశ్నిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఏదైతే జనవరుల శాఖ మంత్రి పాటిల్ గారిని కూడా కలవడం జరిగింది, ఆయన కూడా ఏదైతే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మొత్తానికి వాటా ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే బర్కచర్ల చేయాలనుకుంటారో దానికి నిధులు కూడా మీరు కేటాయించవద్దు. ఎందుకంటే మీరు ఆల్రెడీ టీడీపీ అండ్ బీజేపీ జనసేన ముగ్గురు కలిపి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి వాళ్ళకు మీరు అవసరమైతే సపోర్ట్ చేసేలాగా ఉంది కాబట్టి చెయ్యొద్దు అనే రకంగానే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దాని మీద ఈ ప్రశ్నలు ఏవెత్తడం. ఈరోజు తెలంగాణలో అఖిల పక్షాన్ని పిలిచి మాట్లాడింది, అందరిని ఎంపీలను పిలిచి తెలంగాణకైనా ఎంతమంది అయితే ఎంపీలు గెలిచారో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడడం కూడా అదే కారణం. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ లోకి వస్తే మొత్తం ఆల్ పార్టీస్ ఒకటే అయిపోయి మాకు ఖచ్చితంగా మా నిర్ణయం మాకు కావాలా, మా నీళ్లు మాకు కావాలా అనే రకంగా మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో మటుకు ఖచ్చితంగా విభేదాలు ఉన్నాయి కాబట్టి ప్రాజెక్ట్ లో 50% రాష్ట్ర వాటా కనుక ఇందాక రవికుమార్ గారు అన్నట్టుగా ప్రాజెక్ట్ నిర్మాణం ఆల్రెడీ కొంత స్టార్ట్ అయిపోయింది కనుక ఈ రెండింకే డయాఫ్రమ్ వాళ్ళు కూడా పూర్తి చేసే విధంగా కూడా ప్లానింగ్స్ కూడా వెళ్తున్నాయని చెప్తున్నారు. సో 50% వాటా స్టేట్ దున్నేటప్పుడు ప్రాజెక్ట్ సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆపే అవకాశం ఉండదు, ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం కనుక ప్రాజెక్ట్ చేపట్టి తీరుతామని చెప్పేసి ఏపీ వాదన అయితే ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కానీ ఒకటి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏవైతే డిమాండ్ చేస్తున్నారు, గోదావరి నుంచి ఒక 1000 టీఎంసీలు, కృష్ణా నుంచి ఒక 500 టీఎంసీలు నీటిని ఇచ్చేస్తే కనుక మాకు అభ్యంతరం లేదని చెప్పి అంటున్నారు. సో ఇలాంటి అంశాలు ఏమైనా కొంతలో కొంత సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుందా తెలంగాణకు? శివకుమార్ గారు, నిర్ణయం కాలేదు కాబట్టి. ఇంకోటి ఏమంటే ఈరోజు టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు 2017-18 లా వాళ్ళే పోయి రాయలసీమని రత్నాలసీమ చేస్తా అని చెప్పి చంద్రబాబు మన జగన్ ని ప్లస్ కేసీఆర్ ఇద్దరు కలిసి లంచ్ ప్రోగ్రామ్ లో కూర్చొని డిస్కస్ చేసి అటు రోజా దగ్గరికి వెళ్ళి చేపల పులుసు తిని రాయలసీమని రత్నాలసీమ చేస్తా అని చెప్పి వాళ్ళు మాట్లాడి ఈ రోజు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గురు శిష్యులు అనే రకంగా మాట్లాడుతున్నారు. ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ ఒక్కసారి ఆలోచించాలా, తప్పు ఎవరి నుంచి జరిగింది, ఎవరు ఈ మాట ఇచ్చిండ్రు, హామీ ఎవరు ఇచ్చిండ్రు, ఎక్కడి నుంచి ఈ బల్కచర్ల గురించి టాపిక్ వచ్చింది, ఎవరు మాట్లాడిండ్రు, గత ప్రభుత్వం చేసిన తప్పిదం ఇది. ఆ మాట మాట్లాడకుండా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నారు. కనీసం ఆలోచించాలి వాళ్ళు ఏ రకంగా మాట్లాడారు. ఇంకా మీద ప్రాజెక్టుల గురించి వాళ్ళకే తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. ప్రాజెక్టులకు తెలుసు అనుకునే ఈ రోజు తెలంగాణ ప్రజలను మోసం చేసి ఈ రోజు కాళేశ్వరం, సుందీర్ల, అన్నారం, మేడిగడ్డ మీద జరిగిన ఒక దగ్గర బుంగలు వస్తున్నాయి, పిల్లర్లు కూలుతున్నాయి. ఇవన్నీ జరిగినప్పుడు ఆల్రెడీ ఎల్ఎన్టీ మొత్తం ఓపెన్ గా చెప్పింది, ఇది కంప్లీట్ కాకముందే ఇనాగ్రేషన్ చేయడం జరిగింది, మా తప్పిదం కాదు అనే రకంగా కూడా ఎల్ఎన్టీ చెప్పింది. ఈ రోజు కనీసం టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళ తప్పును ఒప్పుకుంటలేరు. కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టిన ప్రాజెక్టులు ఇప్పటి వరకు కూడా ఒక్క ప్రాజెక్టు కూడా పేరు పెట్టలేకుండా ఉన్నాం. ఇది 4 సంవత్సరాల ప్రాజెక్ట్ కూలిపోయింది అనే రకంగా ఉంటే దీన్ని కాళేశ్వరం అంటారా, కూలేశ్వరం అంటారా? ఒక్కసారి వాళ్ళు ఆలోచించాలి ఆ మాట మీద. రవికుమార్ గారు మీరు చెప్పండి. అంటే ఒకటి కాళేశ్వరం పూర్తయ్యే పరిస్థితి ఇప్పట్లో కనిపించట్లేదు, ఎందుకంటే పీసీ ఘోష్ కమిటీ వేశారు, ఆ విచారణ వెళ్తుంది. సో ఈ మరమ్మతులు కూడా జరిగే అవకాశం లేదు అన్నది క్లారిటీ. సో ఇప్పుడు బనకచర్ల విషయం కూడా ఆపే ప్రయత్నం చేయకపోతే కేవలం ఆరోపణలకే బీఆర్ఎస్ పరిమితం అయిపోయి ఇప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్ చేయకపోతే కనుక తెలంగాణకు నష్టం జరిగే అవకాశం ఉంటుందనే వాదన తెర మీదకి వస్తుంది. ఏం చెప్తారు? రాజేశ్వర్ గారు, మీరు కూడా ఒక లోతైన అవగాహనతోటి ప్రశ్న వేయండి, మాట్లాడండి. ఎందుకు అంటే వాళ్ళ బనకచర్ల గోదావరి బంకచర్ల లింకేజీని మొట్టమొదటిగా రవి గారు
రవి గారు చెప్పండి యాంకర్ గారిని మీరు అట్లా ప్రశ్నించడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే అవగాహన లేకుండా వాళ్ళు కూర్చున్నారు. లేదు, ఇది కన్ఫ్యూజన్ ప్రజలకు కూడా ఉంది కాబట్టి ఆ విధంగా నేను ప్రశ్నించాల్సి వచ్చింది. ఇప్పుడు నెపం నెట్టుకునే కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే జాప్యం జరుగుతోంది, నీటిని వాడుకునే ప్రయత్నం చేయట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ కూడా ఆరోపిస్తుంది కదా. సో ఇప్పుడు బనకచర్లను ఒక అస్త్రంగా తీసుకుందన్నది కూడా బీఆర్ఎస్ ఆరోపణే కాబట్టి ఆ కన్ఫ్యూజన్ క్వశ్చన్. నో ప్రాబ్లం, మీరు కంటిన్యూ చేయండి. మాట్లాడింది మన హరీష్ రావు గారు మాట్లాడేంత వరకు ప్రభుత్వం దీని మీద అలర్ట్ కాలేదు, అది వాస్తవము. హరీష్ రావు గారు మాట్లాడేంత చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి 81,000 కోట్లతోటి ప్రతిపాదనలు తీసుకుపోయి కలిసి దాన్ని అప్రూవ్ చేయించుకున్నాడు. అనధికారికంగా అప్రూవ్ చేయించుకోవడం కాకుండా ఆల్రెడీ ఏం చెప్పించుకున్నాడు, 81,000 కోట్లలో 50,000 కోట్ల 50% 40,000 కోట్లని కేంద్ర ప్రభుత్వము ఆర్థిక సహకారం చేస్తుంది, మిగిలిన 50% 40,000 కోట్లని FRBM పరిధిని మినహాయించి అప్పు ఇప్పిస్తామని చెప్పేసి స్పష్టంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పి ఇది వచ్చిన తర్వాత ఆయన దానికి సంబంధించినటువంటి యుద్ధ ప్రాతిపదికను ప్రాసెస్ చేస్తున్నది. ఈ విషయం జరిగేంత వరకు హరీష్ రావు గారు మాట్లాడేంత వరకు ప్రభుత్వం దీనిలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు కానీ దీన్ని మాట్లాడలేదు. హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించి ఇది జరుగుతుంది, బంకచర్లకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నం జరుగుతుంది, ఇది తెలంగాణకు మళ్ళీ ఒక అన్యాయం జరగబోతుందని మాట్లాడిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన 2 గంటల తర్వాత లేఖ రాసినట్టుగా రిలీజ్ చేసిండు. మరి ఎప్పుడో పాత డేట్లో లేఖ రాస్తుంటే మరి చంద్రబాబు నాయుడు గారు కలిసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎట్లా అనుమతించింది? మరి అప్పుడే లేక బయటికి ఎందుకు రాలేదు? ఇదే కదా. మళ్ళీ రెండవది, కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఏమో చెప్పిన మాట ఏంది, మాకు ఇప్పటి వరకు ఎటువంటి ప్రతిపాదన రాలేదు అని చెప్పేసి చెప్పిండు. ఎవరు? మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాసినటువంటి లేఖకు. కానీ అప్పటికే CWCకి ప్రైమరీ నివేదిక ఇచ్చిండ్రు 80,000 కోట్లది. దానికి CWC మే 23వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ కూడా రాసింది. ఇవన్నీ వాస్తవం, అది అధికారికంగా కరస్పాండింగ్ జరిగిందండి. అంటే CWC సైడ్ ఎవరు? కేంద్ర జలవనరుల. ఇప్పటికంతా కంప్లీట్ చేస్తామని చెప్పేసి క్లారిటీలు ఎలా వస్తాయి? ప్రతిపాదనలు వెళ్ళలేదు అధికారికంగా అయినప్పటికీ, అనధికారికంగా పనులైతే జరిగిపోతున్నాయి కదా. రెండు కూడా వాళ్ళు పోని తెలంగాణ ప్రజలు వస్తుంది. ఇంకొక మాట, మీరు ఇందాక మిత్రులు ఇద్దరు చెప్పినట్టుగా మిత్రులు అంటున్నట్టుగా 968 TMCలకు మాకు ఎన్ బ్లాక్ పర్మిషన్ ఇచ్చి చంద్రబాబు నాయుడు ఏం తీసుకున్నా కూడా మాకు ఓకే అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. దానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. తెలంగాణ 968 TMCలు అనేది బచావత్ ట్రిబ్యునల్ హక్కుగా ఇచ్చినటువంటి నీళ్లు. అది పోగా మిగిలినటువంటి మిగులు జలాలు ఎన్నున్నా కూడా 3,000 TMCలు సముద్రంలో కలుస్తున్నాయని కేసీఆర్ గారు సొంతంగా చెప్పలే. అది కేంద్ర జలవనరుల శాఖ CWC అధికారికంగా ప్రతి సంవత్సరము దేశంలోని ప్రతి నదిలో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎన్ని వచ్చినాయి, సముద్రంలో ఎన్ని కలుస్తాయి, ఎన్ని వినియోగం జరుగుతుంది అనేది దాని డేటా రిలీజ్ చేస్తుంది. 30 సంవత్సరాల డేటా ఆల్రెడీ అధికారికంగా ఉన్నది. 30 సంవత్సరాల డేటా ఏంటంటే 2,000 మీరు కన్ఫ్యూజ్ చేస్తారు. 968 TMC నుంచి మిగులు జలాలంతా ఏపీకి వదిలేయచ్చు అని చెప్పేసి ఒప్పుకున్నది మీరే అని చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మిగులు జలాల గురించి లెక్క తేల్చిన తర్వాత మళ్ళీ వాటా వేయాలని చెప్తున్నారు. కన్ఫ్యూజన్ ఎక్కడుంది? ఒకటండి రాజేశ్వరి గారు, ఒకటండి వాస్తవంగా ఏంటంటే ఇవాళ నీటి విషయంలో ఏదైతే ఉందో గతంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే మేము ఏర్పడ్డ పార్టీ మాది ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న టీఆర్ఎస్ పార్టీ అవుతుందో పచ్చి అబద్ధాలు చెప్పి ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది ప్రాజెక్టుల విషయంలో, ఇవాళ నీటి విషయంలో. ఇవాళ అవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ తెలంగాణకు మేమే ఏదో సాధిస్తున్నాము, మేమే చేస్తున్నాము, మేమే కొట్టాడతామని చెప్పేసి పచ్చి అబద్ధాలు చెప్పుకుంటా, తప్పుడు లెక్కలు చెప్పుకుంటా, ఇవాళ తప్పుడు రిపోర్ట్లు చెప్పుకుంటా ఇవాళ వాళ్ళు రవికుమార్ గారు మాట్లాడినాక మాట్లాడి ఓకే ఉండాలి, ప్లీజ్ ఓకే ఉండాలి. ఇవాళ తప్పుడు లెక్కలు చెప్పుకుంటా ఇవాళ కేసీఆర్ మాట్లాడి మేము మాట్లాడలేదు, ఇవాళ వాళ్ళు చెప్పింది మేము రకరకాలుగా ఇవాళ రాష్ట్రాన్ని ఇవాళ రాష్ట్ర సర్వనాశనం చేసి ఇవాళ రాష్ట్రం ఇవాళ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ లోటు బడ్జెట్ చూపెట్టారు
ప్రభుత్వం, ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ వాళ్ళ తప్పులు ఇవాళ అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటికి సరిపెట్టుకోవడానికి కొత్త నినాదం తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ వాస్తవం చెప్పాలంటే ఇవాళ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో మాట్లాడాలని చెప్పేసి ఇవాళ హరీష్ రావు ఫస్ట్ మాట్లాడని చెప్పేసి వాస్తవంగా బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరగదని చెప్పేసి ఎన్నో రకాలుగా ఇవాళ వాళ్ళు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి ప్రెస్ అని చెప్పి చెప్పినాక కూడా ఇవాళ బీజేపీ పైన నిందలు వేస్తా ఉన్నారు. ఇవాళ నేను ఎప్పుడే విషయం తెలుసుకున్నాను. ఇవాళ నిజంగా చెప్పాలంటే మరి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రి కాకుండా అక్కడున్న జగన్ గారిని, ఇక్కడ ఉన్న మాజీ ముఖ్యమంత్రులు ఎవరైతున్నా వాళ్ళు కూడా పిలిస్తే బాగుంటాయని చెప్పేసి కోరుతాం. ఎందుకంటే ఇవాళ వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ని పిలవాలి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు జగన్ పిలవాలి. ఎందుకంటే గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసి ఇవాళ ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి నలుగురు కలిసి ఆడ కూర్చుంటే ఇవాళ పరిచయం దొరుకుతాయండి. ఇవాళ ఎందుకంటే మళ్ళీ రాజకీయం చేయడానికి వీళ్ళకి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇవాళ ఒక మంచి నిర్ణయం బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా కానీ మళ్ళీ అక్కడ రాజకీయం చేయడానికి జగన్ గారికి అవకాశం దొరుకుతుంది, మళ్ళీ ఇక్కడ కేసీఆర్ గారికి అవకాశం దొరుకుతుంది. కావున ఇవాళ ఈ నలుగురు పాత ఇద్దరు ముఖ్యమంత్రులను కొత్త ఇద్దరు ముఖ్యమంత్రులు పిలిస్తే ఇవాళ రాజకీయంగా ఏ రకంగా కూడా ఆరోపణ చేయడానికి కూడా విమర్శ చేయడానికి వీళ్ళకు ఛాన్స్ ఉన్నది. థ్యాంక్ యూ మహేందర్ గారు, రవి గారు అండ్ శివకుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తానికి కేంద్రానికి సంబంధించి జలశక్తి కమిషన్ వరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదు అని చెప్తున్నప్పటికీ ఇటు అనుమతులు పొందాము, రాజకీయ దురుద్దేశంతో ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టును వివాదం చేసే అవకాశం కనిపిస్తోందని చెప్పేసి అటు ఏపీ నుంచి అయితే వాదన వినిపిస్తోంది. అయితే ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఒకవేళ ఎపెక్స్ కౌన్సిల్ ఒప్పుకుంటే కనుక అభ్యంతరం లేదు. ఇటు గోదావరి, కృష్ణా జలాల నుంచి రావాల్సినంత వాటా తెలంగాణకు వస్తే కనుక బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అభ్యంతరం లేదని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇప్పుడు బనకచెర్ల ప్రాజెక్టు అంశాన్ని తెర మీద తీసుకొస్తుంది, తెలంగాణకు అన్యాయం జరుగుతోందని చెప్తుంది అన్న అంశం అయితే తెర మీదకి వస్తుంది. మరి చూడాలి. ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్న ఏపీలో భాగస్వామి పార్టీగా ఉన్న బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది కనుక కేంద్రం నుంచి అసలు ఏపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారా, తీసుకుంటే కనుక తెలంగాణకు అన్యాయం జరగకుండా ఎలాంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంటుందన్నది మాత్రం ఇప్పుడు అందరి మధ్యలో తెలుస్తున్న ప్రశ్న. ఇది వాల్టి మెగా డిబేట్. కీప్ వాచింగ్ మెగా 9.